నమస్కారం. ఎన్కౌంటర్ మీడియా నుంచి నేను జర్నలిస్ట్ కళాధర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తోంది. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక అక్రమాలను, ఆర్థిక అవకతవకలను, ఇంకా అవినీతి పైన విపరీతంగా ప్రచారం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన చేస్తున్నారన్నది ప్రజల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి కారణం ఈరోజు మేము తీసుకున్న టాపిక్ ఏంటంటే ట్యాక్స్ పేయర్స్కు కూటమి సర్కార్ నజరానా. ఇదేంటి ట్యాక్స్ పేయర్స్ అంటే పన్నులు కట్టేవాళ్ళు కదా, వీళ్ళకి కూటమి సర్కార్ నజరానా ఏంటి అని మీరు అనుకోవచ్చు. అసలు విషయానికి వస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ పేయర్స్ అని చెప్పి ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు చెప్పండి, అడగండి, వెంటనే చెప్తారు. మద్యం తాగేవారిని, మందుబాబుల్ని ట్యాక్స్ పేయర్స్ కింద పిలుస్తారు మన ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ను ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. అప్పట్లో చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఏంటి, దాదాపుగా ఎక్కడా మద్యం దొరికేది కాదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నెమ్మదిగా మద్యపానం నిషేధానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసిన తర్వాత ఇక మద్యం అనేది ఈ సమాజంలో ఒక భాగంగా మారిపోయింది. ఈరోజు నేను ఈ మద్యపానం మీద, ఈ మద్దుబాబుల మీద, ఈ ట్యాక్స్ పేయర్స్కు నజరానా, వీటికి సంబంధించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నేను సమాజంలో చాలా మంది వ్యక్తులతో ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడిన సమయాల్లో చాలా సంఘటనలు నా దృష్టికి వస్తున్నాయి. వీటికి సంబంధించి ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇటీవల రెండు రోజుల క్రితం ఒక ఆటో డ్రైవర్, అంటే ఆదివారం ఒక ఆటో డ్రైవర్ రాజమండ్రిలోని పుష్కరాల ఘాట్ల నుంచి వస్తుంటే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని సాయంత్రం 6-7 గంటల సమయంలో అనమాట, ఆయన ఫ్యామిలీతో వెళ్ళి వస్తున్నప్పుడు పట్టుకుని బ్రీత్ అనలైజర్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఆయన మద్యం సేవించినట్లు నిర్ధారించి 10,500 రూపాయలు జరిమానా కట్టాలని చెప్పారు. ఆయన నిజంగా ఒక ఆటో డ్రైవర్కి 10,500 రూపాయలు జరిమానా అంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట. యాక్చువల్గా ఆ రోజు మధ్యాహ్నం ఆయన కొంతవరకు మద్యం సేవించాడని చెప్పి తెలుస్తోంది. సాయంత్రం 7 గంటల టైంలో పెద్దగా మద్యానికి సంబంధించి ఏమి ఆనవాళ్ళు దొరకవని చెప్పి అతను భావించుండవచ్చు. కానీ రాజమండ్రిలో ట్రాఫిక్ పోలీసులు కానీ, మా లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ ఎక్కడ పడితే అక్కడ సరిగ్గా కార్నర్స్లోను, మెయిన్ సెంటర్స్లోను ఎక్కడెక్కడ కాచి తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసిన తర్వాత బ్రీత్ అనలైజర్లతో వారిని, ఈ మద్యానికి సంబంధించి బ్రీత్ అనలైజర్తో పరీక్షలు చేసి వారిని కోర్టులో హాజరుపరిచే కార్యక్రమానికి తెరలేపారు. ఇది రాజమండ్రికే కాదు, తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు జరుగుతోంది. ఈ సమస్య మీద నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, సమాజంలో సుమారు 70 నుంచి 80% మంది ప్రజలు సామాన్య మధ్యతరగతి ప్రజలు. వీరందరికీ చాలా మంది రోజు కూలీ చేసే వాళ్ళు ఉంటారు, కార్మికులు ఉంటారు. వీరందరికీ మద్యం అలవాటు అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఇది మద్యాన్ని అలవాటు చేసిన కూడా ఈ ప్రభుత్వాలు, పాలకులు. వీరు మద్యంపై వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు కదా అని చెప్పి విచ్చలవిడిగా మద్యం షాపులకి అనుమతులు ఇస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యపానం అనేది ఒక గవర్నమెంట్కి భారీగా ఆదాయం తెచ్చే ఒక పథకం. ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు మద్యంపై ఆదాయం వచ్చేదని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా మద్యం షాపులను మద్యాన్ని పెంచుతోంది. ప్రజలను తాగుబోతులుగా మార్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అయితే వీర తాగుబోతులు ఇవన్నీ పక్కన పెడితే సమాజంలో ఉన్న చాలా మంది ప్రజలు ఎంతో కొంత మద్యం తీసుకుంటూ ఉంటున్నారు. 100కి 80-90% మంది యువకులు వీళ్ళంతా కూడా, అంటే హైదరాబాద్లో మహిళలు కూడా మద్యం తీసుకుంటున్నారనే కల్చర్ కూడా ఇక్కడ వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు ఉంది కూడా ఇక్కడ. అయితే ఈ మద్యం తీసుకునే వాళ్ళలో చాలా మంది ఆటో డ్రైవర్లు, కార్మికులు, చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
వీరు మద్యం షాపుకి వెళ్ళి మద్యాన్ని తీసుకునేది ఎక్కడన్నా తాగి వెళ్ళే క్రమంలో ఇలా ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని తనిఖీలు చేసి ఆ తర్వాత 10,500 రూపాయలు జరిమానాలు వేస్తున్నారు. ఈ జరిమానాలు కట్టలేక కోర్టుల చుట్టూ తిరగలేక వీరు అప్పులు చేయాల్సి వస్తోంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి? ట్యాక్స్ పేయర్స్ అంటే ఈ మందు బాబులు, మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో మద్యం సేవించేవారు, వీరు ప్రతిరోజు మద్యం తాగి తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ కుటుంబానికి ఎంతవరకు న్యాయం చేస్తారన్నది పక్కన పెడితే అందరినీ వేరే తాగబోతులని నేను చెప్పనండి. మద్యం విపరీతంగా సేవించే వాళ్ళని చెప్పను. చాలా మంది అలవాటుగా చేసుకుని మద్యాన్ని తాగుతున్నారు కాబట్టి వారు ఎక్కడైనా దొరికితే వారిని పట్టుకుంటున్నారు, తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుస్తున్నారు. హాజరుపరిచిన తర్వాత అక్కడ 10,500 రూపాయలు జరిమానా వేస్తున్నారు. అంతటితో ఆగుతుందంటే ఆ ఒక్కరోజు అతనికి సమయం పోతుంది. అలాగే కోర్టు కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక 1,000-1,500 తీసుకుంటారు. అలాగే కోర్టులో మామూలు ఇలాగా ఒక 12,000-13,000 రూపాయలు అతని చేతి నుంచి వదిలిపోతుంది. ఇలాగా మనం కోర్టుల్లో ఈ మద్యపానం సేవించే కేసులు ఎన్ని వస్తున్నాయని చూస్తే మనకి లెక్క తేలుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ఈ మద్యం సేవించే వాళ్ళ మీద దారుణమైన భారాలు వేస్తుంది. సంపద సృష్టించడం అంటే ఇదేనా చంద్రబాబు గారు అని అడిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సమాజంలో అత్యధిక శాతం మంది సామాన్య మధ్యతరగతి ప్రజల మీద ఇప్పటికే ధరల భారాలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడేమో ఈ మద్యం సేవించి వెళ్తుంటే వీళ్ళ మీద మీరు చూడొచ్చు, ఈ మధ్యన విపరీతంగా పెరిగాయి. ఈ పోలీసుల దాడులు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరిగాయి. వాళ్ళేం చేస్తారు? గవర్నమెంట్ చెప్పింది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేం. వారు పట్టుకుంటున్నారు, బ్రీత్ అనలైజర్ పెడుతున్నారు. దీనివల్ల 10,500 రూపాయలు మాత్రమే కాకుండా ఇంకో 2-3,000 రూపాయలు అంటే సుమారు 15,000 రూపాయల వరకు ఒక వ్యక్తి, ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి జరిమానాల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా అతను అప్పుల్లో కూరుకుపోతున్నాడు, కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాడు. అలాగే అలా అని చెప్పి మద్యం మానేయచ్చు కదా అని చాలా మంది చాలా ఈజీగా చెప్తారు. ప్రభుత్వాలు పాలకులు అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుని అడ్డగోలుగా కార్యక్రమాలు చేస్తూ అవినీతి అక్రమాల్లో కూరుకుపోతుంటే రోజంతా కష్టపడి పనిచేసిన కార్మికులు, తాపిమేస్త్రులు, భవన నిర్మాణ కార్మికులు, ఇంకా వివిధ రంగాల్లో పనిచేసేవారు ఏదో కాస్త మద్యం తీసుకుని రోడ్ల మీద దొరికితే ఇంత దారుణమైన పెనాల్టీలు వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రజలకు ఈ ప్రభుత్వాలు మేలు చేస్తున్నాయా లేదా ఈ మద్యాన్ని ఒక పక్కన మద్యం షాపుల ద్వారా మద్యాన్ని అమ్ముకుంటూ ఆదాయాన్ని సంపాదించుకుంటూ మరోవైపు జరిమానాల రూపంలో వారిని నడ్డి విరిచే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు అన్ని రకాలుగా దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.